అనిపిస్తుంది. బట్ ఎనీ ఆల్టర్‌నేటివ్ సార్ లైక్ అంటే మనం దీన్ని ఇంకా ఈజీగా చేయాలంటే ఆన్‌లైన్ ఇయ్యాలి. ఆన్‌లైన్ క్లాసెస్ అని కోవిడ్ టైమ్‌లలో జూమ్ క్లాసెస్ అని చెప్పి పెట్టారంటే అవన్నీ ఇక్కడ నేను ఉన్నాయి. అదే అంటే ఇది చెప్తాను. అంటే మనకిక్కడ అంటే సివిల్స్‌కి అది బెటర్ ఇప్పుడు అంటారా ఆప్షన్? లైక్ ఆన్‌లైన్ క్లాసెస్ ఇప్పుడు రిమోట్ విలేజెస్‌లో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు మీరన్నట్టు ఖచ్చితంగా. అంటే ఫుడ్‌కి వాళ్ళు స్పెండ్ చేయలేరు. ఇంతకు ముందు లేనటువంటి ఫెసిలిటీ ఏమైతే ఉందో, ఇంతకు ముందు లేదు. హ్మ్. హ్మ్. మెటీరియల్ ఎక్కడ ఉంటదో తెలీదు. ఇప్పుడు హ్మ్. నీకు చేతిలో సెల్ ఫోన్ ఉంది కాబట్టి నీకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే ఏదో కదా సార్ ఒకటి ఇప్పుడు ఈజీ యాక్సెసింగ్ కదా! ఎవ్రీబడీ ఈజీ యాక్సెసే. ల్యాప్‌టాప్ ఉన్నాయి. ఇంట్లలో ఇంటర్నెట్స్ ఉన్నాయి. సో, అదేమన్నా ఈజీ యాక్సెస్ వర్కౌట్ అవుతుందంటారా? ఈజీ ఆ వే యాక్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్? అంటే నీకెంతో దానికి నిబద్ధత ఉండాలి. దాంట్లో నువ్వు మళ్ళా సోర్స్ చూసుకోవాలి కరెక్ట్‌గా. హ్మ్. ఏది నీ టైం వేస్ట్ అయ్యేటువంటి కార్యక్రమం ఎక్కువుంటదండి. హ్మ్. గురువు దగ్గర నేర్చుకునేటువంటి విద్యకి, గురువు లేకుండా ఆన్‌లైన్‌లో నేర్చుకునేటువంటి దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటది. హుహు. సబ్జెక్ట్ ఒకటే కాదని చెప్తున్నాను. నేను ఫస్ట్ నుంచి ఏం యెస్. చెప్తున్నానంటే నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్ సబ్జెక్ట్ నీకు ఓన్లీ కాదు. బికాస్ దొరుకుతుంది. దేర్ మైండ్ ఆల్సో మెన్ రన్ పర్సనాలిటీని గూడా అదేంటంటే ఇప్పుడు ఇంత సబ్జెక్ట్ మీద జనరల్‌గా అరే! నేనేం చేస్తున్నాను? నేను ఎలా ముందుకు వెళ్తున్నాను? నాకొక అబ్బాయి ఉండేవాడు. పేరు చెప్పటం ఇష్టం లేదు నాకు. ఆ అబ్బాయి ఐఐటీ మద్రాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 3 ఇయర్స్ ఇక్కడ ఉన్నాడు. 25,00,000 ప్యాకేజ్ వదులుకొనొచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండు ఎవరో ఆయన్ని పలకరించడానికొచ్చాడు అశోక్ నగర్‌కి. ఆ వచ్చేటువంటి వాడు ఊరకు రాకోకుండా బీఎండబ్ల్యూ కార్‌లో వచ్చాడు ఆయన క్లాస్‌మేట్. నా క్లాస్‌మేట్ బీఎండబ్ల్యూ కార్‌లో వచ్చాడు. నా పరిస్థితి ఏంటి ఈరోజు? సబ్జెక్ట్ చదువుకుంటా ఉన్నానంతే. 3 ఏళ్లయిపోయింది. అందరూ సెటిల్ అయిపోయారు. ఒక్క నేను తప్ప. అంటే ఎంతో డిప్రెషన్‌కి వెళ్ళేటువంటి ఆహ్, స్కోప్ ఉంది. హ్మ్. "ఏం పర్వాలేదు వరీ గాకు, టెన్షన్ అవ్వకు" అని ఆ దగ్గర ఉన్నటువంటి మెంటారు చెప్పగలిగి ఉండాలి. అవును. ఇది ఓన్లీ ఆ సబ్జెక్టు నువ్వు సపోర్ట్ క్లాస్ సిస్టమ్ ఉండాలి. తీసుకున్నావా, వెళ్ళిపోయావా అననంటే ఇక్కడ ఆ రిలేషన్‌షిప్ కుదరదు. గురు శిష్య బంధం ఏదైతే ఉంటుందో హ్మ్. 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 సో, నేను ఆ రోజు ఆ అబ్బాయికి ఒక గంట సేపు కూర్చోబెట్టి కాసేపు సరదాగా మాట్లాడుకొని, మనం మాట్లాడుకున్నట్టుగా. "ఏం పర్వాలేదులే నెక్స్ట్ ఇయర్ మళ్ళా మనకు సర్వీస్ వచ్చినప్పుడు నీ ఓకే. దగ్గరికి ఒక బీఎండబ్ల్యూ కాదు, చాలా బీఎండబ్ల్యూలు నీ దగ్గరికొస్తా ఉంటాయి. ఓకే." హ్మ్. అని చెప్పాను. ఆ తర్వాత ఆయనకి నా సబ్జెక్ట్‌లో ఆంథ్రోపాలజీలో 301 మార్కొచ్చింది. వావ్! గ్రేట్. సో, ఐఏఎస్ అయిపోయాడు. హ్మ్. ఆహ్, బ్రహ్మాండంగా పరిస్థితి రవీంద్ర భారతిలో ఫెలిసిటేషన్ చేసి పంపించాను నేను. హుహు. ఇక్కడ. ఓకే. అంటే ఇప్పుడు ఆ డౌన్ అయినప్పుడు డౌన్ అవ్వటం అనేటువంటిది కామన్ ఇక్కడ. యూ హ్మ్. టేక్ ఇట్ అది మంచి స్టూడెంటా? చెడ్డ స్టూడెంటా? మీడియం స్టూడెంటా? అనేటువంటిది పక్కన పెడితే, నేనేం జేస్తున్నాను? నేను చేసే మార్గం కరెక్టేనా? కాదా? సబ్జెక్ట్ ఒకటే కాదు గదా! అవును. మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉంటారు. పిల్లలు పుట్టిస్తా ఉంటారు. మనకేమో ఇక్కడ పరిస్థితి ఏంటో అర్థం గాదు. అవును. ప్రిలిమ్స్ అవును. అవుతా ఉంటది. మెయిన్స్ హ్మ్. అవుతా ఉంటది. హ్మ్. కోచింగ్ అంటా ఉంటాం. హ్మ్. సో, ఇన్ని రకాలైనటువంటి సిట్యుయేషన్స్ మధ్యలో నువ్వుండాలి. హ్మ్. అప్పుడు కరెక్ట్‌గా నీ భుజం తట్టి నీకేం పర్వాలేదు. నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. మంచి డైరెక్షన్‌లో ఎళ్తున్నావు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది. నువ్వేం వర్రీ గాకు, టెన్షన్ అవ్వకు అని చెప్పి ఓకే. ఎప్పటికప్పుడు వీక్లీ వన్సో, 10 రోజులకొకసారో, నెల రోజులకొకసారో ఏం పర్వాలేదు. నువ్వు మంచిగా ఉన్నావు అని చెప్పి చెప్తూ ఉండేటువంటి ఒక వాతావరణం గనుక ఉన్నట్టయితే ఎలాంటి డిప్రెషన్స్ లేకోకుండా వెళ్ళేదానికి స్కోప్ ఉంది. ఓకే. సో, అది అలాంటి కార్యక్రమమే నేను చేస్తూ ఉన్నాను యాక్చువల్‌గా. హుహు. పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఓకే. మారుమూల అస్సలు నాకు ఇప్పుడు సత్యకుమార్ గారు పంపించిన పిల్లలు గాని, వరదరాజుల రెడ్డి గారు ఎమ్మెల్యే గారు పంపించిన పిల్లలు గాని, మా ఆంజనేయులు గారు పంపించిన పిల్లలు గాని, సివిల్స్‌తో సంబంధం లేకుండా సివిల్స్ అంటే మాకు తెలీదు. నేనేం చెప్తానంటే, నీకు తెలియాల్సిన అవసరం లేదు. సివిల్స్ సర్వీసెస్ నువ్వు ఎంటర్ కావాలనంటే ఏం చేయాలో నాకు క్లారిటీ ఉంది. హ్మ్. నాకున్న క్లారిటీని నువ్వు తీసుకో సరిపోద్దంటాను నేను. అదే. అయితే అది తీసుకునేటప్పుడు ఎక్కడా కూడాను 100% నేనిస్తాను. 100% గురువుకి నువ్వివ్వాలంతే. సరెండర్ అయిపోవాలి. అంతే దట్స్ ఇట్. దేర్ ఈస్ నో అదర్ గో. నో అదర్ ఆప్షన్. అందరూ. నాకు సెల్ ఫోన్ కావాలి, నాకు వాట్సాప్‌లో ఉండాలి, యూట్యూబ్‌లో రీల్స్ రోజు చూడాలి. కాబట్టి నేను రోజుకో 10 గంటలిస్తాను. మిగతా టైం అంతా నా సొంత పనులుంటాయి. ఇట్లా హ్మ్. అంటే ఏంటంటే కొంతమంది ఫ్లూక్‌లో ఎవరన్నా వస్తే వచ్చుండొచ్చు అలాగా చేసినటువంటి వాళ్ళు కూడా. బట్ అండ్ అది వా ఒక 70, 80% వరకు అలా రానటువంటి మైండ్ పరిస్థితి డైవర్షన్ ఉంటుంది. మైండ్ ఉంటుందంటారు డైవర్షన్ కంపల్సరీ. ఉంటుంది. ఖచ్చితంగా మనము ఇప్పుడు 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 ఛాలెంజ్ ఇది యాక్చువల్‌గా గూడా. నాకు కూడా హ్మ్. మరి సత్యకుమార్ గారు పంపించారు కొంతమందిని. పంపించినటువంటి వాళ్ళు నేను చెప్పాను కదా! డబ్బులు కట్టినటువంటి వాళ్ళు ఎలాగైతే సగం మంది ఎళ్ళిపోతారో 2 అదేలెండి. నెలలకి, 3 నెలలకి. హ్మ్.
3 నెలలు, 4 నెలల తర్వాత పొద్దున్నే 4:30కి లెగవాలంటాను నేను. 4:30 లేసి ఇందిరా పార్క్‌కి యోగాకెళ్ళాలంటాను. హ్మ్. సో, పొద్దున్నే మళ్ళా 6 గంటలకల్లా క్లాస్ రూమ్‌లో కూర్చోవాలి. యోగా అన్నీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. స్నానం గీనం చేసి ఉండాలని చెప్తాను. ఓకే. ఓకే. గుడ్. వెరీ నైట్ గుడ్. 9:45 కల్లా నువ్వు పుస్తకాలు బంద్ చేసి పడుకోవాలని చెప్తాను. వెరీ నైస్. పడుకునేటప్పుడు సెల్ ఫోన్‌లు ఆఫీస్‌లో ఇచ్చేయాలని చెప్తాను. వెరీ నైస్. 4 నెలలకి సగం మంది ఎళ్ళిపోయారు. సో, మిగిలిన సగం మందే ఉన్నారు. అదే. సో, ఇప్పుడు ఒక 30 మెంబర్స్‌ని పెట్టుకొని ఆ యాహ్! 30 మెంబర్స్‌ని ఇప్పుడు గట్టెక్కించే కార్యక్రమం చేస్తున్నాను నేను. అండ్ ఐ గ్రేట్. డోంట్ వాంట్ టు ఫీ అండ్ అదర్ థింగ్స్. యాహ్! కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నాకు సొసైటీ నన్ను గుర్తించి నాకు ఇచ్చింది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేనేమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. బట్ రిజల్ట్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఓకే. రిజల్ట్ వస్తుందనేటువంటి దీంతో నేను ఉన్నాను. ఓకే. సో, అలాంటి పేదవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళకి చూస్తూ ఉన్నారు వాళ్ళు. అవును. ఇప్పుడు అవును. ఇక్కడ అశోక్ నగర్‌లోకి వాళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ఎంత ఎక్స్‌పెన్సెస్ అవుతా ఉన్నాయి. అవును. ఏం జరుగుతా ఉంది? మా సార్ ఏం చేస్తున్నారు? సత్యకుమార్ గారు ఏం చేస్తున్నారు? వరదరాజిరెడ్డి గారు ఏం చేశారు? వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి విషయాలు. అన్ని విషయాలు పిల్లలకి కానీ తెలుసు. అప్పటికిప్పటికి కొద్దిగా ఎక్స్‌పెండిచర్ పెరిగింది. లివింగ్ పెరిగింది. ఎక్స్‌పెన్సెస్. పెరిగినా కూడా వాళ్ళ చేతుల్లో నుంచి రూపాయి ఖర్చు పెట్టించట్లేదు. హ్మ్. సో, ఎక్కడ ఇబ్బంది లేకోకుండా నడిపిస్తూ ఓకే. ఉన్నాము. సో, వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. హ్మ్. సో, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు రాయబోతున్నారు. ఓకే. సో, 2026 సంవత్సరంలో